వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరి తూర్పు వీధిలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, తిరుపతి జిల్లా బీజేపీ ఇన్ఛార్జి పార్థసారథి మరియు జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చంద్రప్ప మాట్లాడుతూ, ప్రపంచంలో అంత మెచ్చుకునే నాయకుడు, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. గతంలో స్వచ్ఛ భారత్ బాగా భారతదేశంలో 10,000 మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం శ్రీకారం జరిగింది. అదేవిధంగా ఉజ్వల స్క్రీన్ కింద వెంకటగిరి నియోజకవర్గంలో 18,700 మందికి ఈ పథకం అందించడం జరిగింది. నరేంద్ర మోదీ స్కీమ్ ప్రతి ఇంట్లో ప్రవేశించింది అని తెలియపరిచారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని తెలియపరిచారు. 2014లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం 1,100 కోట్ల మందిని సభ్యత్వం చేసి దేశంలో సభ్యత్వంలో నెంబర్ 1గా నిలిచింది. ఇప్పుడు సభ్యత్వం చాలా వేగంగా జరుగుతుంది. తిరుపతి పార్లమెంటుకి 4 లక్షలకు పైగా మంది సభ్యత్వం చేయించాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టిడి వరప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి జిల్లా బిడి బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షులు దామగురు ప్రసాద్, అసెంబ్లీ కో కన్వీనర్ ఈ యోగేశ్వరరావు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది కంప్లైంట్ చేశారు. అది ఏ విధంగా భావించకుండా దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. వాళ్ళ మీద తప్పకుండా యోజనా పథకం కింద మనకు ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గంలో ఇవ్వనండి కనెక్షన్ మనం ఇచ్చాం. 18,730 కనెక్షన్ ని ఒక వెంకటగిరి నియోజకవర్గంలో 2016 మే 1వ తారీఖు ఒకసారి మన చంద్రప్ప గారు, మన జిల్లా అధ్యక్షులు గారు మన నియోజకవర్గాన్ని రావడం జరిగింది. అది చాలా సంతోషం. ఎందుకంటే మన వెంకటగిరి నియోజకవర్గంలో మన తిరుపతి జిల్లా కల్లా ఎక్కువ సభ్యత్వాలు చేయించాలనేటువంటి సంకల్పంతో అందరూ పనిచేస్తా ఉన్నారు. దానికి కూడా మనందరం కూడా సహకరించి వారి యొక్క నమ్మకాన్ని మనం అమ్ము చేయకుండా అందరం కూడా మనం సభ్యత్వాలు ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం మనందరూ ప్రతి కార్యకర్త పైన ఉందని చెప్పి మీరందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం మన తిరుపతి జిల్లాలో ఏ నియోజకవర్గంలో చేయని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాం. దానికి ఎక్కువ సభ్యత్వాలు మనకు వచ్చేటువంటి అవకాశము మన వెంకటగిరి నియోజకవర్గం అన్ని మండలాల్లో కూడా ఉంది. కానీ చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు, సార్ మా దగ్గర సభ్యత్వాలు తీసుకోవడానికి ఎవరైనా రావడం లేదు, మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు. కానీ మన నాయకులు చాలా మంది ఆ గ్రామాలకి ఆ కాలనీలకి ఇంకా వెళ్ళలేకపోతా ఉన్నారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చాలా మంది ఫోన్ చేసి, సార్ మేము ఈ నెంబర్ పెట్టిన తర్వాత ఏ విధంగా మనం చేయాలి అనేటువంటి సందేహం చాలా మందిలో ఉంది. అన్ని కూడా నివృత్తి చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక పథకాలని మనకి పేద బడుగు బలహీన వర్గ ప్రజలకి చేర్చడంలో మన వెంకటగిరి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు చాలా కృషితో పనిచేస్తూ ఉన్నారు. అదే కోణంలో మన సభ్యత్వ నమోదు కూడా అదే విధంగా చేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది. మనము ప్రజలకు సేవ చేస్తూనే వాళ్ళందరినీ కూడా మన పార్టీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం గతంలో పార్టీలు చూసాం, మనం వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి పనిచేయడం లేదు, ఎక్కడో వాళ్ళు బట్టలు నొక్కేవాళ్ళు తప్ప డైరెక్ట్ గా ఏ స్కీమ్ కూడా చెప్పేటువంటి పరిస్థితులు లేదు. అవన్నీ కూడా స్కీమ్స్ అన్ని కూడా ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి అనేక స్కీమ్స్ ని మనం పబ్లిక్ లోకి తీసుకెళ్లేటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మనకి అనేక మండలాల్లో కావచ్చు, వెంకటగిరి పురపాలక పట్టణంలో కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ మందిని ఆ స్కీమ్ వైపు తీసుకెళ్లేటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నాయకులుగా మీకు దక్కుతుందని చెప్పి ఒకసారి మీకు అందరూ నేను తెలియజేస్తాను. సోదరులుగా అది చిన్న విషయం కాదు. అదే ప్రాంతీయ పార్టీ మనం చూసినట్లయితే ప్రాంతీయ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఆదాయం కోసం ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, టౌన్ లో కావచ్చు. కానీ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే వాళ్ళ వ్యక్తిగతంగా చూసుకోకుండా పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కీమ్స్ అందించాలనేటువంటి సంకల్పంతో మనం ప్రధానమంత్రి
విశ్వకర్మ యోజన కావచ్చు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కావచ్చు, ముద్రా బ్యాంక్ కావచ్చు, NLM నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కావచ్చు, లేదా PMEGP ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కూడా మన గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్ట ప్రాంతాలు కావచ్చు అనేక మందికి మనం ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళ చేత లోన్లు పెట్టించి అందరూ లోన్ అప్లై చేసి చాలా మంది లబ్ధి చేకూర్చినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. అది ఒక భారతీయ జనతా పార్టీ నాయకుల వల్లే సాధ్యమైందని చెప్పి మీరందరూ ఒక్కసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పార్టీలు గతంలో తెలుగుదేశం కావచ్చు, మనం ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, ఏ పార్టీలు కూడా అంత పకడ్బందీగా చేసేటువంటి పరిస్థితి లేదు. అక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ పని చేస్తుందని చెప్పి మీరందరూ కూడా మరొకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పార్టీలో మనం ఈరోజు పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం అది మనకి ఆగస్టు 31వ తారీఖున అది అంతకుముందు ఉన్నటువంటి 18 కోట్ల సభ్యత్వం భారతదేశ వ్యాప్తంగా అవి కూడా క్యాన్సిల్ అయ్యాయి. మనకి 2వ తారీఖున మన అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు JP నడ్డా గారు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రప్రదంగా మనకి నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళ నెంబర్ కూడా మీకు అందరూ కూడా వాట్సాప్ గ్రూప్ లో వచ్చింది. 7801 అంటే 1వ నెంబర్ది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. తర్వాత అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, తర్వాత JP నడ్డా గారు అందరూ కూడా మన ముఖ్యమైనటువంటి నాయకులు కూడా ఇచ్చిన తర్వాత 2వ తారీఖున రాష్ట్రం లెవెల్లో అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సభ్యత్వం తీసుకున్నటువంటి విషయం తెలుసు. మనకి విజయవాడలో ఫ్రెండ్స్ రావడం వల్ల 4వ తారీఖున విశాఖపట్నంలో ఆ కార్యక్రమం జరిగింది. అదే రోజు మన జిల్లా అధ్యక్షులు కూడా మన తిరుపతి జిల్లాలో కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో మాకందరూ కూడా సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు గారికి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఆ రోజు నుంచే అన్ని మండలాల్లో కూడా మన సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో మన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు విస్తృతంగా చేస్తా ఉన్నారు. కానీ ఆశించినటువంటి సభ్యత్వాలు చేయడం లేదని చెప్పి మా బాధ. ఎందుకంటే మనం నిరంతరం పనిచేస్తా ఉన్నాం. నేనైతే మీకు అందరికీ తెలుసు, ప్రతి రోజు ఏదో ఒక మండలంలో నేను తిరుగుతానే ఉన్నాను. నా పనులు నేను చేసుకుంటూ ఎక్కువ టైము పార్టీ కోసం పనిచేస్తూ గత 12 సంవత్సరాల నుంచి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకోకుండా నుంచి నిరంతరం మీకోసం పనిచేస్తా ఉన్నాం. ఏ కార్యకర్త చేత కూడా ₹1 కూడా ఖర్చు పెట్టించకుండా మనకి కార్యకర్తలు ఖర్చు పెడితే ఇబ్బంది పడతారు, ఆర్థికంగా దెబ్బతింటారనే ఉద్దేశంతో అన్ని కూడా మేమే జోక్యం చేసుకొని ఎక్కడ ₹1 కూడా డబ్బులు తీసుకోకుండా నీతి నిజాయితీగా పనిచేసే పార్టీ ఏదైనా ఎవరిని అడిగినా, తెలుగుదేశం అడిగినా, కాంగ్రెస్ అడిగినా చెప్తారు. ఎస్ఎస్ఆర్ నాయుడు వాళ్ళు ఉన్నటువంటి బృందం వెంకటగిరి నియోజకవర్గంలో నీతి నిజాయితీగా పనిచేస్తారని చెప్పి ఉద్దేశం అందులో ఉందని చెప్పి నేను గర్వంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సోదరులారా, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులంటే కామెంట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి కూడా మీరందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నేను 2024లో ఎమ్మెల్యే సీటు వస్తుందని అనుకున్నాను. కానీ మనకి జనసేన, TDP, BJP అన్ని కలిసినందువలన అనివార్య కారణాల వల్ల మనకు రాలేకపోయినప్పుడు కూడా ఎక్కడ కూడా మనం ఎన్నికలు చేయకుండా ఏదైతే పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో, ఎవరికైతే సీట్ ఇచ్చారో వాళ్ళకి ఎలాంటి కండిషన్లు పెట్టకుండా నీతి నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మనం భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పి మరొకసారి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే నిజాయితీని ఈ రోజు గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం వారి పైన ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మనం నీతి నిజాయితీగా పనిచేసామో వాళ్ళు కూడా మనల్ని భాగస్వాములుగా చూసుకొని మనకు కావాల్సినటువంటి పనులు కూడా వాళ్ళు కూడా నీతి నిజాయితీగా పనిచేయాల్సినటువంటి అవసరము వాళ్ళ పైన ఉంది. ఆ విధంగా చేయకపోతే అవసరమైతే మనం వ్యతిరేకిస్తాం, ఇంకా అవసరమైతే మనం ధర్నాలకు కూడా సిద్ధం అవుతామని చెప్పి మరొకసారి నాయకులందరూ నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, ఎందుకంటే మనం నిజాయితీగా పనిచేసాం, ఎక్కడ ₹1 కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. నేను ఆ రోజు ఎలక్షన్ కూడా ఒకటే చెప్పాను తెలియజేసే వాళ్ళకి, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు ఎవరు కూడా ₹1 కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మాకు జిల్లా పార్టీ ఖర్చులు పంపిస్తుంది, ఆ ఖర్చులో మేము ఖర్చు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు పనిచేస్తారు. మీరు ఎవరు కూడా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు గెలిస్తే మీరు చెప్పిన పనులు చేయండి. మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మా కార్యకర్తలకు న్యాయం చేయండి, ఎక్కడ కూడా అన్యాయానికి తావు లేకుండా చేయండి చెప్పి ఒకే ఒక కండిషన్ పెట్టేవే తప్ప ఎక్కువ ₹1 కూడా ఎవరు తీసుకోలేదని చెప్పి ఈ సందర్భంగా ₹1 కూడా తీసుకోకుండా పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పి మరొకసారి అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా మనం నిజాయితీగా చూస్తున్నాం.
చాలా మంది ప్రధానమంత్రి సుకన్య కింద చాలా మంది మహిళలు అప్లై చేశారు. చాలా మంది మాకు ఫోన్ చేస్తున్నారు, పాపం సార్ ఆ రోజు ట్రైనింగ్ అయ్యింది, కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమందికి డబ్బులు పడలేదు, పడతాయా లేదా, మాకు ట్రైనింగ్ ఉంటుందా లేదా అని చెప్తున్నారు. నేను దాదాపు ఒక నెల రోజుల నుంచి అధికారులతో మాట్లాడుతున్నా, ఒత్తిడి చేస్తున్నా. ఇప్పుడు కూడా ఆఫీసులో కూర్చొని ఒక అధికారితో మాట్లాడారు. మీరు ఫస్ట్ ఏమన్నా పెట్టాలంటే ఈ జిల్లాలో వెంకటగిరిలో ఫస్ట్ పెట్టాలి, ప్రతి మండలంలో మాకు ట్రైనింగ్ సెంటర్ పెట్టాలి, మీరు ఎప్పుడు పెడతారని ఒత్తిడి చేస్తున్నాము. సార్ దయచేసి ఒక ఈ నెల మాకు ఎండింగ్ వరకు ఆగండి, ఫస్ట్ వీక్ లో తప్పకుండా ఫస్ట్ సెంటర్ మీకు వెంకటగిరి నియోజకవర్గంలో పెడతాం, ప్రతి మండలంలో కూడా మీకు ట్రైనింగ్ సెంటర్ పెడతామని చెప్పి తెలియజేశారు. అదే కోణంలో వాళ్ళు చెప్పిన విషయం ఒకటి, ఎక్కువ మంది ట్రైనింగ్ అప్లై చేస్తున్నారు, అది కొంత ఇబ్బందికరం అవుతుంది. అదే కాకుండా వివిధ ప్రవృత్తులు ఏమైనా ఉంటే ఏదైనా మార్చుకునే అవకాశం ఉంటే ఆ ప్రవృత్తులు కూడా మార్చుకోమని చెప్పండి. ఎవరైనా వివిధ కులాలు ఉంటారు కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రకరకాల 18 కులాలు అయితే ఉన్నాయో అవి మార్చుకునే అవకాశం ఉంటే మార్చుకోండి. అప్పుడు తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. అందరూ ట్రైనింగ్ పెడితే అది ఇబ్బందికరంగా ఉందని చెప్పి తెలుస్తున్నారు. మీరు కూడా అర్థం చేసుకుని ఏమాత్రం అవకాశం ఉన్నా మీ ప్రవృత్తులకు సంబంధించినట్టు ఏమైనా ఉంటే అవి మార్పు చేసుకొని మరలా అప్లై చేసుకుంటే మీకు ఏ మండలాల్లో ఏ టౌన్లో ఉంటారో అక్కడే ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇక ట్రైనింగ్ ఇప్పించి ఆ ట్రైనింగ్ పీరియడ్ మీకు ఏదైతే అమౌంట్ రావాలనో అమౌంట్ మీకు వస్తుంది. మనకి 15 ఏళ్ళు బిల్లు చేసేటువంటి పనిముట్టు మనకి ఫ్రీగా ఇస్తారు. అదేవిధంగా మొదటి సంవత్సరం 1,00,000 రూపాయలు, రెండో సంవత్సరం 2 లక్షలు, మూడో సంవత్సరం 3 లక్షల రూపాయలు మనకి లోన్ కూడా వస్తుంది. అది మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ విధంగా ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా PMEGP కింద అర్హులు ఉంటే నేను కార్యకర్తలకి నేను పదే చెప్తా ఉంటాను, మీరు కూడా ఈ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఏదో ఒక వ్యాపారం చేసుకోండి, 10 రూపాయలు సంపాదించుకోండి, అదేవిధంగా పార్టీ కూడా పనిచేయండి అని చెప్తా ఉంటాను. దయచేసి అందరూ కూడా ఆ కోణంలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇతరులను తెలియజేస్తా ఉన్నాను. ఏమైనా స్కీమ్ వస్తే ఫస్ట్ మనం కూడా ఉపయోగించుకోవాలి, మనం 10 మందికి ఉపయోగపడేటట్టు చేయాలి అనే ఉద్దేశంతో ఈ విషయం నేను చెప్తా ఉంటాను. ఒకసారి ప్రధానమంత్రిగా మన ప్రియతమ ప్రధానమంత్రి, ప్రపంచమే మెచ్చుకునేటువంటి నాయకుడు, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతంలో 2014లో మొట్టమొదటిగా వారు ఇచ్చినటువంటి ఉపన్యాసంలో స్వచ్ఛ భారత్, మహిళల యొక్క ఆత్మగౌరవము, నా అక్కా చెల్లెల యొక్క ఆత్మగౌరవం కాపాడాలి, స్వచ్ఛ భారత్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయము ఈ మరుగుదొడ్ల నిర్మాణం. దాదాపు 10 కోట్లు పైచిలకు మరుగుదొడ్ల నిర్మాణం భారతదేశంలో చేసి ఆడపిల్లల యొక్క అమ్మాయిలు లేకపోతే మహిళలు, అక్కా చెల్లెలు, ఆయన ఎక్కడి నుంచో రాలేదు, ఆయన కింద నుంచి వచ్చాడు, సమాజంలో నుంచి వచ్చాడు, పేదరికంలో నుంచి వచ్చాడు, మీ ఇల్లు మా ఇల్లు మన అందరి మధ్య నుంచి వచ్చాడు, పై నుంచి ఓడపడలేదు. కనుక వారికి సామాన్య ప్రజల యొక్క కష్టం తెలుసు కనుక ఆ రోజు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏ విధంగా అయితే ఒక రాజు ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలని చెప్పాడో అదే విధంగా వారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేశానికి అభివృద్ధికి పనికొచ్చేటువంటి విషయాలు, సర్వతోముఖాభివృద్ధి జరగాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రతి అంశంలో కూడా అంటే మహిళల యొక్క అభివృద్ధికి ఉజ్వల స్కీమ్, వీళ్ళు ఇదివరకు కట్టెలతో మండించుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు, అది ఒక పెద్ద ప్రక్రియ. సో అది ఆగాలి, దానివల్ల కూడా శ్వాసకోశ దెబ్బతినడము, ఆరోగ్యం పాడైపోవడము, ఈ మొహాలంతా కూడా మాడిపోవడం జరుగుతుంది. నా అక్కా చెల్లెలు అలా ఉండకూడదని చెప్పి 10 కోట్ల పైన వారికి ఈ ఉజ్వల స్కీమ్ కింద ఇవ్వడము. అందులో వెంకటగిరి నియోజకవర్గంలో 18,700 పైన ఈ నియోజకవర్గంలో తిరుపతి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉపయోగించుకున్నటువంటి జిల్లా అసెంబ్లీ ఏదైనా ఉందంటే అది వెంకటగిరి అనమాట. సో అలాగా అనేక రంగాల్లో వారు ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి, పేదలకి, రైతులకు అన్ని స్కీమ్స్ అన్ని కూడా నేను చెప్తే టైం పడుతుంది కాబట్టి వాటి అన్నిటి గురించి ప్రస్తావించట్లేదు. యువతకి ఈ 4 వర్గాలని, పేదలు, రైతులు, మహిళలు, యువత, ఈ 4 వర్గాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో ప్రతి ఒక్కరు కూడా దేశంలో ముందుకు వెళ్తారు, దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో వారు పనిచేస్తున్నారు. సో అందుకని 20 లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ అనే దాన్ని పెట్టడము, అంతేకాకుండా MSME అనే దాంట్లో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రినర్షిప్ కింద ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించడము, ముద్రా లోన్లు, ఇట్లా ప్రతి ఇంట్లో కూడా ఇవాళ
నరేంద్ర మోడీ గారి యొక్క స్కీమ్ ప్రతి ఇంట్లో ప్రవేశించింది. వాళ్ళు ధనికులు కావచ్చు, పేదలు కావచ్చు. ముఖ్యంగా చూసేది కూడు గూడు గుడ్డ అంటారు. కూడుకు సంబంధించి 81 కోట్ల మందికి ఈ రోజు ఉచితంగా రేషన్ ని ఇవ్వడం జరుగుతుంది. రాబోయే 5 సంవత్సరాలకు కూడా గ్యారంటీగా ఇవ్వాలి. అంటే నా దేశంలో ఆకలితో ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. భారతదేశ వ్యాప్తంగా 81 కోట్ల మందికి ఇవాళ ఉచిత రేషన్ జరుగుతుంది. అట్లాగే ఇల్లు ప్రతి ఒక్క పేదవాడి యొక్క స్వప్నము ఇల్లు. ఆ స్వప్నంలో ఏం చేశారు, 3 కోట్ల మందికి మొట్టమొదటిగా టార్గెట్ పెట్టుకొని 3 కోట్ల మందికి ఇల్లు ఇవ్వడము. అలాగే ఈ ఎలక్షన్ మన జరిగిన తర్వాత పార్లమెంట్ లో ఇంకొక కోటి ఇల్లు ఇవ్వడానికి కూడా పార్లమెంట్ లో పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే 25 కోట్ల జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కి 5 లక్షల ఇల్లు ఇస్తే 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి 20 లక్షల ఇల్లు శాంక్షన్ చేసినటువంటి ప్రధానమంత్రి గారు మనకి అటువంటి గొప్ప విషయం, ఒక 20 లక్షల ఇల్లు పేదలకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అది జరుగుతూ ఉంది. దాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు పంచుతూ కూడా ఉన్నారు. సో కాబట్టి ప్రతి విషయంలో కూడా వారు శ్రద్ధ తీసుకొని దేశం యొక్క అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీ చే ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వము ప్రతి ఒక్క మనిషి యొక్క సంక్షేమాన్ని అన్ని రంగాల్లో కూడా తీసుకు సిద్ధాంతపరమైనటువంటి పార్టీ. ఇది ఒక వ్యక్తి కోసం చేసేటువంటి కార్యక్రమం కాదు. ఒక వ్యక్తి ఇందులో రాజు ఉంటాడు. ఒక వ్యక్తి నిర్మించబడినటువంటి పార్టీ కాదు. సో సిద్ధాంతపరమైనది. ఆ రోజు దీనదయాళ్ ఉపాధ్యాయ గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వాళ్ళు దూరపు చూపుతో భవిష్యత్తులో దార్శనికంగా ప్రతి అభివృద్ధి ఫలము పేదవాడికి అందాలి, అందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఏ లక్ష్యంతో అయితే చెప్పారో ఆ లక్ష్యాన్ని 100% సాధిస్తున్నటువంటి ఆ విధంగా సాగిస్తున్నటువంటి పరిపాలనే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ రోజు మనకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విషయము ఆగస్టు 31కి ఈ సభ్యత్వ నమోదు అనే కార్యక్రమము. అది గతంలో ఉన్న 18 కోట్లు అంటే 2014 కంటే ముందు 9 కోట్లతో సిపిఐ సిపిఎం వాళ్ళు నంబర్ 1 గా ఉంటే 2014లో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 11 కోట్ల పైన భారతీయ జనతా పార్టీ సభ్యత్వం చేసి దేశంలోనే నంబర్ 1 గా వచ్చింది. ఆ తర్వాత 2019లో జరిగినటువంటి ఎక్స్టెన్షన్ లో ఇంకొక 6.5 కోట్లు అంటే దాదాపుగా 18 కోట్ల పైచలతో ప్రపంచంలోనే నంబర్ 1 గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఆగస్టు 31కి మళ్ళీ సభ్యత్వాలు మొత్తం రద్దయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళా నూతనంగా సభ్యత్వం ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. సో దీని ప్రకారము ఇప్పుడు సభ్యత్వ నమోదు చాలా వేగంగా జరుగుతుంది. అందులో మనకి రాష్ట్రానికి 1 కోటి లక్ష్యంగా నిర్దేశించుకొని మన తిరుపతి పార్లమెంట్కి 4 లక్షలుగా నిర్దేశించుకొని పనిచేస్తుంటే వెంకటగిరి అసెంబ్లీలో ఉన్నటువంటి మన ప్రజలు కావచ్చు, ప్రజల్లో చాలా చైతన్యం ఉంది. ఇక్కడ ఎక్కువ ప్రతి ఇంట్లో కూడా బెనిఫిషరీస్ లాభారతులు అంటే లబ్ధిదారులు ఉన్నారు. సో కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మేము 1 లక్ష మందికి సభ్యత్వం ఇస్తాము అనే ఒక ధైర్యంగా కూడా ఈ వెంకటగిరి నియోజకవర్గము గత సమావేశంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి జిల్లా పార్టీ నుంచి ప్రత్యేకంగా వెంకటగిరి నియోజకవర్గ కార్యకర్తలని నాయకుల్ని అభినందించడం జరుగుతుంది. దీని దృష్ట్యా మనకి ఇచ్చినటువంటి లక్ష్యాన్ని మనం ఇంకా చాలా దూరంలో ఉన్నాము. ఈ మధ్య కాలంలో వినాయక ఉత్సవాలు నిమజ్జనాలు అనే కారణం చెప్పడం జరిగింది. ఇక అవన్నీ కూడా మనకి ఒక ఎత్తు. ఇక ఉన్న సమయము కేవలం 8 రోజులు మాత్రమే. 25వ తారీఖుకి ఈ ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుంది. ఈ లోపు మనం చేయవలసినటువంటి మొత్తం సభ్యత్వాలు నమోదు చేయాలి. సో కాబట్టి మనము నంబరు 8800002024 అనే నంబర్కి మిస్డ్ ఇచ్చినట్లయితే మనకి సభ్యత్వము రావడం జరుగుతుంది. పత్రికా ముఖంగా కూడా మేము తెలియజేయడం ఏంటంటే దేశంలో ఎవరైనా కూడా ఈ విధమైనటువంటి సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీనే ఈ రోజు ప్రపంచంలో అంటే ఈ దేశంలో పరిపాలన సాగిస్తూ 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఏర్పడడం జరిగింది ప్రపంచంలో. అలాగే అతి సమీపంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తయారవుతుంది. దానివల్ల ఈ భారతదేశంలో పౌరులకి అనేక రకాల సౌకర్యాలు జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి రోడ్లు కావచ్చు, రవాణా కావచ్చు, విమానాలు కావచ్చు, తర్వాత పేదలకు జరిగే అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్థిక శక్తిని బట్టి ఉంటుంది. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసేది ఏంటంటే పత్రికాముఖంగా కూడా ప్రెస్ కూడా ప్రత్యేకంగా తెలియజేసేది ఏమంటే మీరు కూడా ఒక బాధ్యతగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి చేరువ చేసినట్లయితే ప్రజల్లో అందరూ కూడా సభ్యత్వాన్ని తీసుకొని ఈ భారతదేశం యొక్క అభివృద్ధికి భారతదేశం
ఏదైతే సంకల్పం ఉందో ప్రధానమంత్రి గారికి 2047లో ప్రపంచంలో నంబర్ 1 కావాలి ఈ దేశము అనే సంకల్పానికి ఈ సభ్యత్వ నమోదు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలాగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా తిరుపతి జిల్లా నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాను.